విద్యార్థులకు శుభవార్త. మోడర్న్ టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త రీతిలో రోబోటిక్స్, AI టెక్నాలజీ లైఫ్ స్కిల్స్ ని మీకు అందిస్తోంది. వివరాల కోసం సంప్రదించండి శ్రేష్ఠ ఎడ్యుటెక్. ఫోన్ నెంబర్ 9989999969. ఇక బాలకృష్ణ కూడా ఈసారి మళ్ళీ తిరిగి తన నియోజకవర్గాన్ని, హిందూపురం నియోజకవర్గాన్ని మళ్ళీ శాసించబోతున్నారు. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ గెలుపు దిశగా పయనిస్తున్నారు. సో ఇప్పుడు కనుక గెలిచినట్టయితే మొత్తం 15 సంవత్సరాలు అవలీలగా బాలకృష్ణ తన ఆధీనంలో పెట్టుకోబోతున్నారు. హిందూపురంని శాసించబోతున్నారు మన బాలకృష్ణ. సో ఈ విధంగా ఉన్నాయి చూసుకున్నట్టయితే ఇక పార్లమెంట్ కంప్లీట్ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలను మనం పరిశీలించినట్టయితే కంప్లీట్ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తూ ప్రజలకు చేరువైనప్పటికీ కూడా కంప్లీట్ మెజారిటీ స్థానం వైపు పయనిస్తున్నారు. బట్ ఇంకా కొన్ని రౌండ్స్ ముగిసేసరికి ఏ ఒక్క ఓటు తేడాతోనైనా కూడా మార్పు జరగవచ్చు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బీజేపీలో కూడా అంటే ఈసారి నరేంద్ర మోదీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎంపీ టికెట్ ఇవ్వడం కూడా ఆచితూచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎవరికి ఎక్కువగా పబ్లిసిటీ ఉంది, వాళ్ళకి ఇదివరకు రాజకీయ అనుభవం ఉందా లేదా అనేది చూసుకోకుండా వాళ్ళకు ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందా, వాళ్ళు ఫ్యూచర్కి మన పార్టీకి మంచి డెవలప్మెంట్ చేస్తారా లేదా అనేది పూర్తిగా ఆలోచించి వాళ్ళకు టికెట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం లోకల్లో చూసుకున్నట్టయితే తెలంగాణలో హైదరాబాద్లో ఈసారి మాధవీలత ఏ స్థానంలో ఉంటారు ఏంటి అనేది మనం చూడాల్సిన విషయం. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇక పశ్చిమ బెంగాల్లో ఏఐటీసీ 30 స్థానాలు గెలుచుకుంది. ఈ విధంగా ఇక దూసుకుపోతూనే ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే ఇక తమిళనాడులో డిఎంకే 33, ఇంకా అన్నా డిఎంకే 3, బీజేపీ 1 స్థానానికి పరిమితమైంది, ఎన్డీఏ 1 స్థానానికే పరిమితమైంది. అంటే ఈ విధంగా అంటే కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ ప్రాంతీయ పార్టీలకు మాత్రమే మొగ్గు చూపడం జరిగింది. అంటే ఎంపీ పార్లమెంట్ ఎన్నికలైనా సరే వాళ్ళ ప్రాంతీయ పార్టీలకే మొగ్గు చూపడం అయితే జరిగింది. సో ఈ విధంగా అంటే ఈసారి ఎన్నికలను మనం స్పష్టంగా గమనించినట్టయితే ప్రజలు చాలా తెలివిగా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంటే ఇటు దేశపరంగా అటు పార్లమెంట్ ఎన్నికలే కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికలే కానివ్వండి, మొత్తం మనం గమనించినట్టయితే కంప్లీట్ వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి కానివ్వండి, వాళ్ళ ఫ్యూచర్ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించి ఇక్కడ ఓటు వేయడం జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున ఓటమి బాటలో పయనిస్తున్నారు. ఈ మంత్రులు చాలా తీవ్ర నిరాశతో కంటతడి పెట్టుకుంటూ పోలింగ్ కేంద్రాల నుంచి వెనుదిరగడం అయితే జరుగుతోంది. అదేవిధంగా తానేటి వనిత, పినేపి విశ్వరూప్, సిదిరి అప్పలరాజు కూడా వీళ్ళు మంత్రులైనప్పటికీ కూడా ఓటమి బాటలో పయనించడం అయితే జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇప్పుడు మంత్రులు కానివ్వండి, ఇటు వ్యవసాయ శాఖ మంత్రి కానివ్వండి, నీటిపారుదల శాఖ మంత్రి కానివ్వండి, పర్యాటక శాఖ మంత్రి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క అంశాల వారీగా అంటే రాష్ట్రాన్ని ఒక్కొక్క రంగాల వారీగా తీసుకొని ఆ రంగాన్ని అభివృద్ధి చేసే డెవలప్మెంట్ వాళ్ళది. బట్ వాళ్ళు ఏ రకమైనటువంటి అభివృద్ధి వాళ్ళు చేయలేదు అని ఇక్కడ మనకు తెలుస్తోంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళు చూపిన ఓటమి, వాళ్ళు చూపించిన ఓటు విధానంతో పాటు తెలుస్తోంది ఇక్కడ మనకు. ఎవరికి అధికారం ఇవ్వాలో ప్రజలకు తెలుసు, ఎవరిని ఓడించాలో ప్రజలకు తెలుసు. ఈ విధంగా ప్రజలు అంటే వాళ్ళకు ఎవరు కావాలి, ఎవరైతే వాళ్ళు ఇక్కడికి వచ్చి అభివృద్ధి చేస్తారో, ఎవరైతే అభివృద్ధి చేయకుండా డబ్బుకి ఆశపడతారు, ఎవరైతే ఎక్కువగా దోపిడీ చేసుకుంటారు మంత్రి పదవిలో ఉండి అనేది ప్రజలకు ఒక క్లియర్ అయితే వాళ్ళకైతే ఒకటి అర్థమైపోయింది. ఇక నెక్స్ట్ బాపట్లలో 9వ రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ చాలా ఎక్కువ మెజారిటీ తేడాలు ఆధిక్యంతో ఉన్నారు. అలాగే పిన్నెల్లిపై జూలకంటి బ్రహ్మారెడ్డి 16,000 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. ఇక పిన్నెల్లి మనం గమనించినట్టయితే కొద్ది రోజుల క్రితం చాలా వార్తల్లోకి ఎక్కారు. తను పరారీలో ఉన్నాడని తన కోసం గాలింపు చర్యలు చేయడం జరిగింది. అలాగే పోలీసులు తనను రక్షించడానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నారనేది ఆ విధంగా విమర్శలు కూడా జరిగాయి. సో ఈ విధంగా తనపై కేసులు నమోదయ్యాయి. చూడాలి మరి. అంటే ఇప్పటి వరకు కూడా పిన్నెల్లి పైన మాత్రం టీడీపీ అభ్యర్థి చాలా ముందంజలో దూసుకుపోతున్నారు. సో చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. చలపతి రారా. నీ అభివృద్ధిని చూస్తుంటే భలే ఆనందంగా ఉంది రావు. హే చలపతి, నీకెన్నో సార్లు చెప్పాను, మనం పెట్టుబడి పెట్టే సంస్థ గొప్పగా ఉంటే మన జీవితం కూడా గొప్పగా ఉంటుందిరా. ఒరే, నేను నా పిల్లలు మా పెట్టుబడిని S2S ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం. అందువల్లే ఈ ఆనందం, నిశ్చింత. నువ్వు కూడా ఆలోచించుకో. S2S ఇన్ఫ్రాకాన్. S2S ఇన్ఫ్రాకాన్ శ్రీకరం, శుభకరం, సౌభాగ్యకరం, సంపత్కరం.